The next Kirtana is Brahma Kadigina Padamu. In this Kirtana, Annamacharya Garu makes a profound expression of devotion to the divine feet of Lord Venkateshwara. Each verse emphasizes the sanctity, reverence, and divine power of these feet, highlighting their significance in providing spiritual joy, protection, and ultimate refuge. The Kirtana captures the essence of unwavering devotion and the supreme status of Lord Venkateshwara in spiritual hierarchy.
ప్రతి పాటని రెండు రకాలుగా పాడొచ్చు, ఒకటి రాగయుక్తంగా, ఒకటి భావయుక్తంగా. సో ఆ రెండు కలగలిపితేనే పాటకు అందం వస్తుంది. ఏ భక్తి గీతమైనా కానీ, అన్నమాచార్య కీర్తన కానీ, ఏ పాటనైనా అందంగా అర్థం చేసుకుని, దాంట్లో భావాన్ని అర్థం చేసుకుని పాడితే మనం దాంట్లో మమేకం అవుతాం, పాటకి మంచి అర్థం బయటకు వస్తుంది. ఈ పాటలో బ్రహ్మ కడిగిన పాదంలో నాకు నచ్చిన ప్రతి చరణం ఈ పాదాల పవిత్రతను, బంధనాన్ని మరియు ఆధ్యాత్మిక శాంతిని ప్రతిపాదిస్తుంది. ప్రతి చరణం ఎంతో అందంగా కూర్చి రాశారు అన్నమాచార్య గారు. సో థ్యాంక్ యూ ఫర్ సింగింగ్ దాట్. ద నెక్స్ట్ కీర్తన ఇస్ ఎంత మాత్రమున. The Kirtana Yenta Matrumana by Annamacharya Garu highlights the principle that the divine revelation is proportional to one's devotional spiritual capacity. It encompasses all beings, from being the highest deities to the smallest creatures, and acknowledges that the true nature of the divine is vast and can only be understood to the extent of one's spiritual growth. మన స్పిరిచువల్గా గ్రో అవ్వాలంటే చిన్న కీటకం దగ్గర నుంచి ఎంత పెద్ద మనిషినైనా మనం అర్థం చేసుకోగలగాలి. That's what the meaning is all about. This Kirtana beautifully encapsulates the omnipresence, omniscience and infinite nature of Lord Narayana. It's a fantastic Kirtana. Please encourage the singers. Thank you.
వాగ్గేయకారుల స్పెషాలిటీ ఏంటంటే వారు ఎటువంటి రిటర్న్స్ ఆశించకుండా అద్భుతమైన పాటలు రాస్తారు. వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే వారికి దేవుడి మీద భక్తి మాత్రమే కాదు, సమాజం మీద హితం కూడా ఉంది. సో వెన్ ది రైట్ సంథింగ్ ది మీన్ ఇట్. వాళ్ళు దాన్ని కమర్షియల్ చేద్దామా లేకపోతే మాకు పేరు వస్తుందా పలుకుబడి వస్తుందా అని ఎప్పుడూ ఆశించలేదు. సో దట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఆఫ్ అవర్ కల్చరల్ హెరిటేజ్. నాట్ జస్ట్ హనుమాచార్య గారు వారు కాదు, త్యాగరాజ స్వామి కానీ ఎవరైనా కానీ వారు రాసిన ప్రతి పాటలో సోల్ ఉంది, ఒక ఆత్మ ఉంది, ఒక అద్భుతమైన కమిట్మెంట్ ఉంది. అందుకని అంత అందంగా ఉంటాయి పాటలు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఇన్స్పిరేషనల్ థింగ్ దట్ వీ షుడ్ టేక్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దెమ్. ద నెక్స్ట్ వన్ ఈస్ కొండలలో నెలకొన్న. Okay, Podaganti Maya is a devotion composition by Annamacharya that praises the divine attributes and deeds of Lord Srinivasa. Each verse highlights different aspects of the Lord's divinity, including his enchanting presence, his role as the sustainer and governor of the earth, his acceptance of devotion, and his supreme status as the king of Tirumala hills. The Kirtana encapsulates the essence of bhakti and reverence towards Lord Srinivasa, showcasing his divine grace and benevolence. Nida
పొడ గంటినయ్య అంటే, పొడ అంటే ఒక ఆకారం, గంటినయ్య అంటే చూశాను. సో నీ ఆకారాన్ని చూశాను పురుషోత్తమ అని ఒక అద్భుతమైన భావోద్వేగంతో రాసిన పాట. సో ప్రతి పాటలో ఒక ఎమోషన్ కూడా ఉంది, ఒక అర్థం, ఒక డివోషన్ కాకుండా దాంట్లో ఒక ఎమోషన్ కూడా జోడించి రాశారు ఆ రోజుల్లో. అందుకని ఆ పాటల్లో అంత అందం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొండలలో నెలకొన్న. కొండలలో నెలకొన్న ఈజ్ ఎ బ్యూటిఫుల్ కీర్తన బై అన్నమాచార్య that describes the various divine aspects and deeds of Lord Venkateshwara. Through the verses, Annamacharya highlights the Lord's omnipresence, divine attributes, protective nature, and supreme status. The Kirtana paints a vivid picture of Lord's playful, compassionate, and powerful nature. It encapsulates His essence in a devotional and poetic manner. కొండలంత
కుమ్మరదాసుడైన కురువనతి నంబి ఇమ్మన్న వరమల్లా ఇచ్చినవాడు, దొమ్ముడు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటుకి వచ్చి నమ్మినవాడు. అంటే ఒక కుమ్మరివాడి దగ్గరికి వచ్చారు, ఒక తొండమాన్ చక్రవర్తి దగ్గరికి వచ్చారు. అంటే ఆయనకి పేద ధనిక తేడా లేదు, ఎవరి దగ్గరికైనా వస్తారు, ఎవరు కోరిన కోరికలైనా తీరుస్తారు. సో గాడ్ ఈజ్ ఓన్లీ ప్రెసెంట్ అండ్ గాడ్ ఈజ్ వన్ ఫర్ ఎవ్రీవన్. సో దాంట్లో ఎటువంటి తారతమ్యాలు మనకెందుకు తారతమ్యాలు, మనం ఎందుకు పేద ధనికుడిని ఆలోచిస్తాం, దేవుడికే లేదా తేడా మనకెందుకు. సో సచ్ బ్యూటిఫుల్ లైన్స్ చాలా బాగా రాశారు ఆయన. సో అర్థం తెలుసుకుంటే మనకి వి గెట్ లాట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ అట్ టైమ్స్ వి గెట్ గూస్ బంప్స్ ఇఫ్ యు థింక్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ద సాంగ్స్. తర్వాత వచ్చేసి నారాయణతే నమో నమో. నారాయణతే నమో నమో ఇస్ ఎ బ్యూటిఫుల్ అండ్ డివోషనల్ కీర్తన బై అన్నమాచార్య. ద ప్రైజెస్ ద వేరియస్ attributes and manifestations of Lord Narayana. Each charanam highlights different aspects of the divine, acknowledging Narayana's omnipresence, righteousness, mercy and unity with other deities. The Kirtana encapsulates the essence of devotion, the reverence towards Lord Narayana, making it a timeless piece of spiritual literature. It's not a devotional song, it's a spiritual literature.
beautiful composition. The next one is one of my favorites, Muddugare Yasoda. Muddugare Yasoda is a devotional composition that praises divine beauty and virtues of Lord Krishna, also known as Damodara. The Kirtan is addressed to Yashoda, Krishna's foster mother, celebrating the divine attributes and charm of a son. Each charanam highlights different aspects of Krishna's form, nature, deeds, emphasizing his role as a loving, playful and benevolent deity who grants liberation and transforms the world into heaven by his presence. The Kirtan encapsulates the essence of bhakti and enchanting allure of Lord Krishna.
ఇంట్రెస్టింగ్ టిప్ చెప్తాను ఈ పాట గురించి. దీంట్లో ఒక గ్రామర్ వాడారు, దాన్ని ద్వితీయ అక్షర ప్రాస అంటారు. అంటే ప్రతి సెకండ్ లైన్లో ఉన్న లాస్ట్ వర్డ్ని రిపీట్ చేస్తారు. కమలాక్షుడు అంటే ద్వితీయ అక్షర ప్రాస. ఇది తమిళ్ అండ్ తెలుగు గ్రామర్లో మాత్రమే ఉంటుంది. అంటే ఇట్స్ ఏ వెరీ ఇన్నోవేటివ్ అండ్ అన్కన్వెన్షనల్ రైటింగ్ స్టైల్. అది కాక దీంట్లో అద్భుతమైన భావం కూడా ఉంది. ఏంటంటే నువ్వు మీ అమ్మకి అబ్బాయివే, మీ అమ్మకి పిల్లాడివి, కానీ నువ్వు ఇన్ని పనులు చేసావు. యూ హ్యావ్ కాంకర్డ్ ద వరల్డ్ బట్ స్టిల్ యు ఆర్ ఎ చైల్డ్ ఫర్ యువర్ మదర్. సో నువ్వు ఎంత గొప్పవాడైనా కానీ బట్ యు ఆర్ చైల్డ్ టు యువర్ మదర్. సో దట్ ఈస్ ఎ వెరీ వెరీ మెసేజ్ టు ద సొసైటీ. నువ్వు గొప్పవాడు అయి ఉండొచ్చు, నువ్వు ఎన్నైనా శిఖరాలు ఎదురు ఉండొచ్చు, కానీ మీ అమ్మకు నువ్వు అబ్బాయి. సో ట్రీట్ యువర్ మదర్ యాజ్ యువర్ మదర్. So that's a beautiful way of writing. So with this we close all Saptagiri Sankirtan close Okay. First of all, let me thank each one of you for such a fantastic performance. You really practiced hard. You have very limited amount of time, and it's such a beautiful way of singing and performing. So thank you very much, each and everyone. వీళ్ళందరూ అండి ఒక 15 రోజుల్లో ఈ 7 కృతులు